సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. కొన్ని నెలల ముందు మా అసోసియేషన్ నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్స్ వెళ్ళిపోయి దాదాపు 300 నుంచి 400 ఛానల్స్ని టర్మినేట్ చేస్తున్నాము అని చెప్పేసి కొన్ని ఛానల్స్ని హైలైట్ చేస్తూ ఒక 14 to 15 ఛానల్స్ని హైలైట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కింగ్ చంద్రహాస్ అనే ఛానల్ నుంచి విజయ్ చంద్రహాస్ మనతో ఉన్నారు. నమస్తే చంద్రహాస్ గారు. ఏం జరిగింది ఏంటి? ఆల్మోస్ట్ ఒక 4-5 months నుంచి మీ ఫైట్ చూస్తున్నాం. అసలు స్టార్టింగ్ అసలు ఏంటి మీ పాయింట్? అంటే ఎక్కడ మీరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా వీడియో తీసారా, వీడియో చేసి పెట్టారా? అసలు ఎందుకు ఇంత గొడవ రప్చర్ అవ్వటానికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? మేడం యాక్చువల్లీ నేను నా వీడియోస్ నా ఛానల్ 8 years నుంచి రన్ చేస్తున్నాను మేడం. 8 years నుంచి యూట్యూబర్గా ఉన్నారా? యూట్యూబర్గా ఉన్నాను. నేనంటే 8 years ముందే ఛానల్ స్టార్ట్ చేశాను. మధ్యలో నేను నాకు కావాల్సిన ఛానల్కి కావాల్సిన డబ్బులు CPU బిల్డ్ చేసుకోవడానికి, గేమింగ్ ఎడిటింగ్ అనేది కావాల్సింది అనేసి జాబ్ కోసం వెళ్ళాను. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ యూట్యూబర్గా నేను జాబ్. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ మేడం, ట్రిపుల్ ఈ. ఓకే, ఏ జాబ్ చేశారు? సౌత్ ఇండియా మొత్తానికి రిమోట్ ఆపరేషన్ కంట్రోల్ మేనేజర్ మేడం, స్విగ్గీలో. ఐ వాజ్ ద మేనేజర్ ఫర్ కంప్లీట్ సౌత్ ఇండియా. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు జాబ్లో? 3 years మ్యామ్, 3.5 years. తర్వాత రిజైన్ చేసి నేను కంటెంట్ క్రియేటర్గా ఉండాలి అనేసి అప్పుడు సంపాదించుకున్న డబ్బులు, దాన్ని చేసి పెట్టుకున్న డబ్బులు అంతా తీసుకొచ్చి CPU బిల్డ్ చేసుకున్నాను మేడం. 3.5 lakh PC బిల్డ్ చేసుకునేసి నేను ఫుల్ టైం యూట్యూబర్గా దిగేశాను. ఇంకా నా జాబ్ అంతా రిజైన్ చేసి వచ్చేసాను. కాకపోతే ఆ 3.5 years ఏదైతే నేను ఛానల్ వదిలేసాను కదా, డెడ్ అయిపోయింది. సో డెడ్ అయిపోయిన ఛానల్ మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి 0 నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఇట్ వాస్ గుడ్. ఒక 75,000 అలా సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఐ వాస్ హ్యాపీ. పోతుంది ముందుకి అన్నప్పుడు వీడియో పెట్టినప్పుడు ఒక 1 lakh 1.5 lakh వ్యూస్ అలా వస్తూ ఉంటుంది. మీకు జాబ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది ఫైనాన్షియల్గా? యూట్యూబర్గా వచ్చాక ఎలా ఉండేది? జాబ్ చేస్తున్నప్పుడు ఏముంది మేడం అంటే మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి ROC మేనేజర్ అంటే ఇట్ వాస్ గుడ్. ఇక్కడ లాస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నాది, మదాపూర్ దగ్గర. ఫుడ్ బెడ్ అకామిడేషన్ అంతా వాళ్ళదే. ఐస్టీ అనే ఒక హోటల్ ఉంది, ఒక 3 star హోటల్. దాంట్లో ఫుడ్ బెడ్ అకామిడేషన్ అంతా వాళ్ళదే. క్యాబ్ పికప్ డ్రాప్ వాళ్ళదే. అది కాకుండా ఒక 85 to 90 డీసెంట్ సాలరీ. ఇట్ వాస్ గుడ్. ఓన్లీ ప్యాషన్ కోసం నాకు నేను జాబ్కి వచ్చిందే డబ్బులు సంపాదించుకునేసి మళ్ళీ యూట్యూబర్గా పోవడానికి. అంటే మా నాన్న అడగచ్చు, కానీ నా లైఫ్ కదా, నా చేత్తో బిల్డ్ అవ్వాలి. వెనక తిరిగి చూసుకుంటే నా లైఫ్ నేను బిల్డ్ చేసుకున్నాను, సాటిస్ఫాక్షన్ ఉండాలి అనేసి వచ్చి డబ్బులు సంపాదించుకొని ఓకే ఈ డబ్బులతో ఒక మంచి PC వస్తుంది, బిల్డ్ చేసుకోవచ్చు అనుకున్నాక నేను వచ్చాను. అంటే నా డెడ్ అయిపోయిన ఛానల్ కదా, ఆ డెడ్ అయిపోయిన ఛానల్ని మళ్ళీ రీజనరేట్ చేయాలి. సో ముందుకు పోయేటప్పుడు ఒక 3-4 months వరకు రెవెన్యూ రాదు, యూట్యూబ్ రెవెన్యూ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ ఉందో లేదో తెలియదు. అప్పుడు దాకా బతకడానికి వచ్చే డబ్బులు కావాలి, PC బిల్డ్ చేసుకోవడానికి డబ్బులు కావాలి అనుకున్నాక అంత డబ్బులు వచ్చాయి, పర్లేదు ఇప్పుడు నేను దిగచ్చు అనుకున్నప్పుడు దిగేశాను. కానీ నేను అనుకున్నంత రీచ్ రాలేదు. సో దానివల్ల ఏమైంది, ఫైనాన్షియల్ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళతో కాకుండా సపరేట్గా నేను ఒంటరిగా ఉంటున్నాను. దానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే. అలా కోపం నా మీద, అంటే నమ్మకం ఉంది కానీ అంత మంచి లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్, వీడికి పెళ్లి చేసి ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, చేసుకొని ఉండొచ్చు, వీడు అంతమంది శాలరీతో అన్ని వదిలే వచ్చేసినాడు. ఇప్పుడు వీడికి పెళ్లి చేయాలంటే ఎట్లా చేయాలి, జాబ్ లేదు, వీడియో మీకు కంటెంట్ క్రియేటర్ అంటున్నాడు అని వాళ్ళకి నేను చెప్పాను. సక్సెస్ అయిన తర్వాత బాగా డబ్బులు సంపాదించిన తర్వాత అప్పుడు మీరే చెప్తారులే మా ఊరు సెలబ్రిటీ అని చెప్పి అప్పుడు చేసుకుంటారు పెళ్ళి అనేసి నేను ఒంటరిగా ఉంటున్నా, నాది వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. సో అలా నేను చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. నా ఛానల్లో ఇప్పుడు దాకా నేను చేసినటువంటి నా ఛానల్ని మేడం ఫ్యామిలీ మొత్తం ఆడపిల్లలు చిన్నపిల్లలు అందరూ కలిసి చూస్తారు మేడం. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో నాకు DMs వస్తాయి, ఫొటోస్ అన్ని, ఇట్లా టీవీలో పెట్టినామని మా ఫ్యామిలీ ఎంత కలిసి చూస్తున్నారు అని చెప్పి. ఓకే, అసలు ఏంటి మెయిన్ కంటెంట్ ఏది తీసుకుంటారు, ఏ టైప్ తీసుకుంటారు? నాది ఎలా ఉంటుందంటే మేడం, ఒక కంటెంట్ ఏదన్నా సోషల్ మీడియాలో టాక్సిక్ గా ఉంది, ఇది చెడు ప్రభావం చూపిస్తా సొసైటీ పైన అన్నప్పుడు దాన్ని తీసుకొని ఒక డ్రామా రాస్తాను మేడం. నా ఛానల్లో 3 క్యారెక్టర్స్ ఉంటాయి, ఇమాజినరీ క్యారెక్టర్స్, చిన్నపిల్లల క్యారెక్టర్, ఒక మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్. అది ఎందుకంటే ఒక టాక్సిక్ కంటెంట్ అనేది డిఫరెంట్ ఏజెస్ వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ మెంటాలిటీ ఎలా అవుతుంది అని చెప్పడానికి. సో దీనిలో ఏమవుతుందంటే ముగ్గురు కలుసుకొని డిస్కస్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద లైన్ ముగ్గురు రియలైజ్ అవుతారు ఇది ఎందుకు తప్పు, ఎలా తప్పు అనేది. ఇప్పుడు ఆ మనిషికి మనము ఇది మంచి చెడు చెప్తే చాలా మంది చెప్పినారులే అనుకుంటారు. అదే ఒక ఫన్ వేలో ఒక డ్రామాలో చూపిస్తున్నారంటే ఎంటర్టైన్ అయ్యేవాడు ఎంటర్టైన్ అవుతాడు, ఆలోచించాలని ఆలోచిస్తాడు. రెండు పరంగా ఉంటుంది అని చెప్పి. సో ఫ్యామిలీ మొత్తం చూస్తారు కాబట్టి ఎటువంటి బూతులు లేకుండా క్లీన్ కట్గా క్లియర్ కట్గా నేను ఏదైనా టాక్సిక్ స్టఫ్ ఉంటే దాని గురించి మాట్లాడుతూ వస్తాను. రైట్, ఓకే.
ప్రతి వీడియో కాన్సెప్ట్ ఇదే ఉంటుంది, Hmm. కాకపోతే అట్ కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది, కంటెంట్ మీద జోక్స్ అవి మారుతూ ఉంటాయి. ఇలా కంటెంట్ ఆల్మోస్ట్ మీరు 8 years నుంచి ఈ ఈ మీరు చెప్పిన కంటెంట్ చేసుకుంటూ వస్తున్నాను, జనాలు ఆదరిస్తున్నారు. Okay. 35,000 నుంచి 75,000 దాకా వచ్చింది, ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్. ఓకే. సో ఈ జర్నీలో ఏమైందంటే శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు యూట్యూబ్లో వీడియో పెట్టారు. మా అసోసియేషన్ నుంచి ఎవరెవరైతే ఈ తప్పుడుగా మాట్లాడుతున్నారో, ట్రోల్స్ చేస్తున్నారో, రోస్ట్ చేస్తున్నారో, ఆన్ ద నేమ్ ఆఫ్ ట్రోల్స్ అండ్ రోస్ట్ లైన్ దాటి ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని అసభ్యకరంగా చూపించడం, ఆబ్జెక్టిఫై చేయడం, సెక్షువల్గా చూపించడం చేస్తున్నారో ఆ ఛానల్స్లో 300 ఛానల్స్ మేము టర్మినేట్ చేసేసాము, ఇంకొక 400 ఛానల్స్ కూడా టర్మినేట్ చేయబోతున్నాము అన్నారు. దీనిలో నాకు అర్థం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఛానల్స్ టర్మినేట్ చేసే రైట్ యూట్యూబ్కి ఉంటుంది, వీళ్ళు టర్మినేట్ చేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద లైన్ చేస్తున్నారు కదా, మంచి విషయం. మరి లైన్ దాటి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారులే, పోవడా మంచిది అనుకుని మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. దీంట్లో 3 Angry Boys అని ఒక ఛానల్ ఉంది, ఆ అబ్బాయి 3 Angry Boys అనేది. వాళ్ళు కూడా సేమ్ బూత్ లైన్ లేకుండా వాళ్ళ ఒపీనియన్ చెప్తా వీడియోస్ చేస్తా అంటారు. ఆడికి 2 స్ట్రైక్స్ పడ్డాయి. నేను అడిగాను, అరే నువ్వు తప్పేం చేయకూడదు, నువ్వు బూత్లో ఆడవు కదా, నీ ఛానల్ ఎందుకు ఉంది, నీకు ఎందుకు స్ట్రైక్స్ పడ్డాయి అంటే అదే అర్థం కావట్లేదు అన్నయ్య నాకు అన్నాడు. వాడికి ఆల్రెడీ ఒక యాక్టివ్ స్ట్రైక్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ గైడ్లైన్స్. ఎంత పెద్ద ఛానల్ 10 million కానీ 100 million కానీ సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్ విత్ ఇన్ 7 days ఆఫ్ పీరియడ్లో 3 యాక్టివ్ స్ట్రైక్స్ కనుకుంటే ఛానల్ టర్మినేట్ అయిపోద్ది, ఎంత పెద్ద ఛానల్ ఉన్నా కూడా. సో వాడికి 2 స్ట్రైక్స్ పడ్డాయి, ఆల్రెడీ వాడికి ఒక స్ట్రైక్ ఉంది, ఇప్పుడు 3 స్ట్రైక్స్ అయిపోయాయి. అన్న 40,000 మంది అన్న 2 సంవత్సరాల కష్టము, నాకు అర్థం కావట్లేదు, తప్పు కూడా చేయలేదు, వాళ్ళు ఏమో సినిమా పైరసీ చేసినారని స్ట్రైక్ వేసినారు, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అంటే, సరే ఓ పని చేయరు అప్పీల్ పెట్టుకో అని చెప్పాను. దాని అప్పీల్ అనే ఆప్షన్ ఉంటుంది. కాదన్న వాళ్ళు స్ట్రైక్ చేసి 3 days అవుతుంది, నేను ట్రోమాలో ఉన్నాను, ఇప్పుడు నేను అప్పీల్ పెట్టి వాడు చూసి వాడు రెస్పాండ్ అవుతారో తెలియదు, ఇంకో 3 days ఉంటే ఛానల్ టర్మినేట్ అయిపోద్ది. నేను పని చేస్తాను, నేను వీడియో తీసి పెడతాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా అని. సరే నీ ఇష్టం రా అని చెప్పాను, నీ ఛానల్ నీ ఇష్టం అని. వాడు వీడియో తీసి పెట్టాడు, సార్ సినిమా పైరసీ చేయలేదు సార్, మీరు సినిమా పైరసీ స్ట్రైక్ చేశారు, హెరాస్మెంట్ ఉంటే హెరాస్మెంట్ స్ట్రైక్ చేయండి, నిజంగా హెరాస్మెంట్ చేస్తుంటే యూట్యూబ్ వీడియో డిలీట్ చేస్తుందని చేశాడు. దాని మీద ఇంకో స్ట్రైక్ వేశారు సినిమా పైరసీ అని చెప్పి. మొత్తం ఇప్పుడు 3 యాక్టివ్ స్ట్రైక్స్, ఒకటి వాడు ఆల్రెడీ ఉంది, 4 స్ట్రైక్లు మొత్తం వాడికి. ఇప్పుడు వాడు తల పడుకుని కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు, ఇంకో 2 రోజులు ఛానల్ పోతాడు. సరే ఇంకా నేను నా ర్యాండమ్ అదర్ వీడియోలో లాస్ట్ 2 minutes నేను మాట్లాడున్నాను, సార్ ఇట్లా మీరు ప్రక్షాళన చేస్తున్నాను, క్లీన్ చేస్తాను అన్నారు, మంచి విషయం, కానీ కొందరు స్ట్రైక్స్ పడకూడదు, వాళ్ళ మీద స్ట్రైక్స్ పడున్నాయి, వాడు ఇబ్బంది పడుతున్నాడు. స్ట్రైక్స్ ఉంటే కరెక్ట్ ప్రొసీజర్ ఉంటుంది, యూట్యూబ్కి కరెక్ట్గా చెప్పండి, నిజం చెప్పండి. హెరాస్మెంట్ ఇక్కడ ఒక విషయం, అసలు మీకు సంబంధమే లేదు, ఆ 3 Angry Boys అనే అతని కోసం మీరు ఒక వీడియోలో మాట్లాడటం జరిగింది. లాస్ట్ 2 minutes నేను మాట్లాడాను అంతే మేడం, అంతే చెప్పాను అంతే. స్టార్టింగ్ ఇదే, అది కూడా సపోర్ట్ చేయలేదు నేను. ఓకే, నిజంగా అబ్బాయి హెరాస్మెంట్ చేస్తుంటే యూట్యూబ్కి హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇవ్వండి, అది చూస్తుంది, నిజంగా హెరాస్మెంట్ తీయేస్తుంది. లేదనుకుంటే మీకు అది కూడా నచ్చలేదు, వాడి ముందు వాడిని కాంటాక్ట్ అవ్వండి, బాబు నువ్వు వీడియో చేసినావు అది మాకు నచ్చలేదు తీసే అని చెప్పండి. అంటే తీనంటే అప్పుడు స్ట్రైక్ వేయాలి, మీరు కంప్లైంట్ చేయాలి కదా యూట్యూబ్కి. అది బానేసి సినిమా రేట్లు మీ దగ్గర ఉన్నాయి కదా అనేసి సినిమా పరిస్థితి స్ట్రైక్ వేయడం కరెక్ట్ కాదండి. వాడికి అవగాహన ఉన్నా ఇప్పుడు టైం పడుతుంది కాబట్టి వాడు బాధపడుతున్నాడు, యూజ్ ద రైట్ పాత్ అని చెప్పాను అంతే. ఓకే. నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, ఈ 18 ఛానల్స్ని మేము టర్మినేట్ చేసేసాము అని చెప్పి. అందులో 15 ఛానల్ నాది. ఎన్నో ఛానల్? 15, 15th నెంబర్. ఐ వాస్ లైక్, అరే నేను మిమ్మల్ని ఒక మాట అనింది లేదు, ఇది సాఫ్ట్ కాపీస్ అన్నీ ఉన్నాయి మేడం, మీకు ఇస్తాను, జనాలు చూపించండి, ప్రజలకు తెలియాలి. అదే మేడం 15th ఛానల్ నాది, కింగ్ చంద్రహాస్. నెక్స్ట్ డే అది, అరే నేను మేము ఒక మాట అనింది లేదు, నేనేం ఆడలేదు, ఇది తప్పయ్యా, రైట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి దానికి ఛానల్ టర్మినేట్ చేస్తారా మీరు అనేసి నేను ఒక వీడియో చేసి పెట్టాను మేడం. వీడియో చేసే ముందు నాకు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను, ఎందుకంటే నాకు వీళ్ళు టర్మినేటెడ్ అన్నారు, నా ఛానల్కి స్ట్రైక్స్ పడలా, ఒక స్ట్రైక్ లేదు, వీళ్ళ నుంచి కాంటాక్ట్ లేదు, యూట్యూబ్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళు టర్మినేటెడ్ అంటున్నారు, నా ఛానల్ బాగానే ఉంది. కన్ఫ్యూజన్ అయినప్పుడు నాకు కంటెంట్ క్రియేటర్ ఒక అబ్బాయి మెసేజ్ చేసినాడు, నీ నెంబర్ పెట్టాను అర్జెంట్గా మాడాలి అని చెప్పి. ఏమైంది అంటే ఆ అబ్బాయి అన్నాడు అనమాట, నీకు స్ట్రైక్స్ పడలేదు, యూట్యూబ్ వాడేం చెప్పలేదు, వాళ్ళు నేను కాంటాక్ట్ అవ్వలేదు, కానీ టర్మినేటర్ అన్నారు. అవునా అని. అవును అంటే నీకు ఎక్కడ తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకేం చెప్పలేదు కదా అంటే, నేను అలాంటి బాధితుండే, ఇది ఏం చేస్తారంటే నువ్వు కామ్గా ఉంటావు, నాకు టర్మినేట్ అవ్వలేదు కదా, రిలాక్స్ కదా, ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేసి ఒకేసారి 15 స్ట్రైకులు పడతాయి నీ మీద, డిఫరెంట్ ఎంసీఎన్ కంపెనీస్ నుంచి. నువ్వు తేరుకునే వాడన్నిటికీ నువ్వు యూట్యూబ్కి అప్పీల్ చేసుకున్నా కూడా 7 daysలో 15 స్ట్రైక్స్ నువ్వు తీర్చుకోవాలి. నువ్వు 5 days తీసుకున్నా కూడా వాడు ఇంకో 100 స్ట్రైకులు వేయడం 2 నిమిషాల పని. ఆ 100 స్ట్రైకులు నువ్వు తీసుకున్నా కూడా ఇది 20 days టైం పడుతుంది. ఈ 20 days నువ్వు ఏ కంటెంట్ పెట్టలేదు కాబట్టి ఛానల్ రెడీ అయిపోద్ది. నువ్వు స్ట్రైకులు తీసినా వాడే గెలుస్తాడు, తీకపోయినా వాడే గెలుస్తాడు, నువ్వు వదిలేసినా వాడే గెలుస్తాడు. సో ఎండ్ ఆఫ్ ద డే జరుగుతుంది అంటే భయపెడతాను. సరే సొల్యూషన్ ఏంటి అంటే ఆ అబ్బాయి చెప్పాడు, నీ ఛానల్ మొత్తాన్ని ప్రైవేట్లో పెట్టి నీ సెకండ్ ఛానల్ ఏమైనా ఉంటే దానిలోకి వెళ్ళి నీకు ఏం జరుగుతుందో, నీ ఛానల్తో ఏం జరుగుతుందో మీ వాళ్ళకి చెప్పు బయటికి, సో దట్ పీపుల్ విల్ రియాక్ట్ అండ్ దే విల్ అండర్స్టాండ్ అని చెప్పి.
సరే ఓకే అనేసి నేను ఛానల్ మొత్తం ప్రైవేట్లో పెట్టేసి నా సెకండ్ గేమింగ్ ఛానల్ ఉంటుంది మేడం. రోజు నైట్ ఒక 1 అవర్ నా సబ్స్క్రైబర్స్ నేను మాడుకోవడానికి 1 అవర్ లైవ్ చేస్తాను 9 to 10 నైట్. సో దానిలోకి వెళ్ళి నేను వీడియో పెట్టా. అరే తప్పయ్యా ఇదేని మాడిందంటే నా ఛానల్ టర్మినేట్ చేస్తా అంటున్నారు, ఎంతవరకు న్యాయం ఇది అనేసి నేను మాడాను. అది వీడియో ఇంకా కొంచెం వైరల్ పోయింది. వైరల్ పోయిన తర్వాత నాకు చాలా మంది మెసేజ్ చేసినారు, అన్న ప్రపంచానికి చెప్పే నిజం వేరు, వెనకాల జరిగే నిజం వేరు. ఇప్పుడు మీ తమ్ముడికి అంటే నేను పెడతా తమ్ముడనే మాడినాను అబ్బాయిని, అబ్బాయి నా కోచ్ యూట్యూబర్ అబ్బాయి, నీ తమ్ముడికి సైకిల్ పడినా నువ్వు మాడుతున్నావు కానీ వెనకాల జరిగేది ఏంది తెలుసా అంటే, నాకు తెలుస్తుంది ఏం జరిగింది అంటే, దెన్ ఈ సెండ్ మీ స్క్రీన్ షాట్. దాంట్లో ఇప్పుడు మేడం మనం అనుకున్నాం కదా స్ట్రైక్స్ పడిన తర్వాత ఫస్ట్ క్రియేటర్ని అప్రోచ్ అవ్వాలి, లేదా యూట్యూబ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా మీరు మాడుకొని సాల్వ్ చేసుకోవాలి. వేటికి ఇవన్నీ స్ట్రైక్ చేసింది ఎందుకు? ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కాపాడడానికి, సిస్టమ్ని క్లీన్ చేయడానికి. ఏ సంబంధం లేకుండా ఈ అప్పీల్ పెడతారు కదా మేడం, స్ట్రైక్ చేసిన వాళ్ళు అప్పీల్ పెట్టి నా సార్ వద్దు సార్ నాది తప్పుగా వచ్చింది సార్ అని పెడతారు కదా. అప్పీల్ పెట్టినప్పుడు రిప్లైగా మీరు ఏమనాలి, తప్పుగా మాట్లాడినావు యూట్యూబ్తో మాట్లాడుకొని సాల్వ్ చేసుకో, లేదంటే నాకు నచ్చలేదు బాబు డిలీట్ చేసే, ఇవే ఉండాలి. డిసెంబర్లో మా కన్నప్ప సినిమా వస్తుంది. ఆ కన్నప్ప సినిమాని పొగుడుతూ సూపర్గా ఉంటుంది బంపర్గా ఉంటుంది అనేసి జనాలు మ్యానిపులేట్ చేస్తాం. 3 వీడియోలు చేయాలి. ఆ 3 వీడియోలు నాకు నచ్చితే నేను స్ట్రైకులు తీయేస్తాను. ఇది లిటరల్ బ్లాక్ మెయిల్ కదా మేడం. ఇది ఆ స్క్రీన్ షాట్ పెట్టి నాకు అర్థం కాలే, ఎవరు ఇంత దిగజారిపోతారు మనుషులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మెయిల్ చూసిన ఎవరైతే స్ట్రైక్లు వేశారో అలా స్ట్రైక్లు వేయించుకొని ఒక కంటెంట్ క్రియేటర్ మేడం నాకు పెట్టింది. ఆ అబ్బాయి ఎంత జనాలకి ఎంత భయపెట్టారంటే, ఆ అబ్బాయి పంపించిన స్క్రీన్ షాట్లో ఆ అబ్బాయి పేరు కొట్టేసి నిజం మాట్లాడతాను నేను నీకు స్క్రీన్ షాట్ తీసుకొని నువ్వు ఫైట్ చేయని పంపించారు మేడం. అది 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఎఫ్ఎఫ్ అఫీషియల్ అనేది మంచు విష్ణు గారు ఓన్ ప్రొడక్షన్ కంపెనీ. అది ఈ సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాను నేను. దాంట్లో ఈ మెయిల్ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి పెట్టాను మేడం. అంటే ఈ మెయిల్ అప్పటికి మీకు రాలేదు, వేరే ఇది కూడా స్ట్రైక్ నా మీద పడలేదు కదా మేడం. నేను వీడియో చేస్తాక నాకు స్ట్రైక్ వేస్తారు. వేరే వాడికి సపోర్ట్ కూడా కాదు, కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అనే మాడాను. దానికని నా ఛానల్ టర్మినేట్ చేస్తా అన్నారు. ఎలా టర్మినేట్ చేస్తారు అనేసి నేను ప్రైవేట్ చేసి నేను మాడిన దానికి వీళ్ళు వచ్చారు, నిజం ఇది జరిగేది ఇది, దే ఆర్ బ్లాక్ మెయిలింగ్ పీపుల్, వాళ్ళ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి ప్రూఫ్స్ అన్ని వచ్చాయి. సో నేను ఇదంతా ప్రూఫ్స్ అన్ని తీసుకొచ్చి బయట వీడియో చేసి పెట్టాను. మళ్ళీ పెట్టారు, ఇది సినిమాని బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు, మీరు బయట చెప్పేది వేరు, నిజానికి జరిగేది వేరు అని చెప్పి. సో ఇది తప్పు అయితే, ఆ మెయిల్ అబద్ధం అయితే, ఇవన్నీ అబద్ధాలు అయితే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. వాడు ఏదో వాడుకుంటున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, కాల్ దగ్గర గమనే ఉండొచ్చు. మంచు విష్ణు ఆఫీస్ నుంచి కంటెంట్ మేనేజర్ రాజశేఖర్ ఆయన కాల్ చేసి, సార్ మీరు వీడియో పెట్టున్నారు కదా, దానివల్ల మాకు ఇబ్బంది అయిపోద్ది, సినిమాకి నాకు మొత్తం 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాము, ఇబ్బంది అయిపోద్ది, మీరు పని చేయండి, ఆ వీడియో మీరు తీసేయండి, మీ మీద సైకిల్ వేస్తున్నాము అది తీసేస్తాం, మీ తమ్ముడు మీద సైకిల్ వేస్తున్నాం అది కూడా తీసేస్తాం. మీ పైన అప్పటికే వేస్తున్నారా స్ట్రైక్స్? టర్మినేటెడ్ అన్నారు కదా, అది కూడా అడిగాను సార్ నేను, కాల్ రికార్డింగ్ ఉంది మేడం, అది కూడా ఉంది. అంటే మీ పైన అప్పటి వరకు స్ట్రైక్స్ లేదు కదా, టర్మినేటెడ్ అన్నారు కదా. ఆ కంటెంట్ క్రియేటర్ ఏం చెప్పాడు, 10 సైకిల్ వేస్తారని చెప్పారు కదా. సో ఈయన నాకు కాల్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను అడిగాను, నా మీద సైకిల్ వేసారా మీరు అని. 2 years బ్యాక్ మా దగ్గర ఒక క్లిప్ ఉంది, దాని మీద సైకిల్ వేస్తున్నాము, అది తీయిచ్చేస్తాను నేను, మీ తమ్ముడి మీద కూడా సైకిల్ వేస్తున్నాం కదా, అవి కూడా తీయిచ్చేస్తాము, సో దయచేసి ఆ వీడియో తీసేయండి అన్నాడు. తప్పు మీరు చేయకపోతే దయచేసి ఎందుకు అడుగుంటారు మేడం వాళ్ళు? చేసిన తర్వాత నా గొడవలు వద్దు మేడం, ఫస్ట్ నుంచి నా గొడవలు వద్దు, గొడవ పోయే మనిషిని కాదు నేను. సరే సార్, ఇప్పుడు నేను మాడేది తప్పుగా సైకిల్ వేసిన వాళ్ళు సైకిల్ తీసేయండి అన్నారు, నా మీద వేసినారు తీసేస్తా అన్నారు, మా తమ్ముడు మీద తీసేస్తున్నారు, మిగతా వాళ్ళ మీద తీసేయండి, తీసేస్తాను సార్, మాట తీసేస్తాం అన్నారు. సరే అయిపోయింది, ఇష్యూ సాల్వ్డ్. నేను వీడియో ప్రైవేట్ చేస్తాను సార్ అంటే, ప్రైవేట్ కదా డిలీట్ చేయాలి అన్నారు. దేనికి సార్ అంటే, డిలీట్ చేయండి సార్ ప్లీజ్, ఆమె ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ మీద మా ఆఫీస్ దగ్గర నుంచి అని. సరే ఓకే, డిలీట్ కూడా చేశాను. అయిపోయింది కదా మేడం, అక్కడికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీడియో అనేది ట్విట్టర్లో వైరల్ అవుతానండి, క్లిప్స్ అనేది తీసుకొని. మిలాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్ వాళ్ళు నేను మాట్లాడిన ఆ క్లిప్ని తీసుకొనేసి జస్ట్ క్వశ్చన్ చేశారు, ఇది నిజమా మంచు విష్ణు అని క్వశ్చన్ చేసినారు. దానికి సైకిల్ పడ్డ మాట వాస్తవమే. మీ ప్రొడక్షన్ కంపెనీ నుంచి సైకిల్ వేస్తున్నారు, మీ ఆఫీస్ నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఇష్యూ సాల్వ్ చేసుకునేసి అన్నీ చేసినారు కదా. మరి అలాంటప్పుడు కామ్గా అన్నా ఉండాలి, ఇష్యూ తెలుస్తుంది అన్నప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. నీ ఇమేజ్ నువ్వు కాపాడుకోవడానికి ఒక్క నిమిషం, నీ ఇమేజ్ నువ్వు కాపాడుకోవడానికి వాళ్ళు అడిగిన దానికి కిందకు వచ్చి నీ పర్సనల్ ఐడితో, మంచు విష్ణు గారు పర్సనల్ ఐడితో అడిగొచ్చి ఫాల్స్ నరేటివ్స్, దీనికి మాకే సంబంధం లేదు, ఆ మెయిల్ ఐడికి మాకు సంబంధం లేదు అనేసి ఒక ట్వీట్ చేసి వెళ్ళిపోయారు ఆయన ఒరిజినల్ ఐడితో. ట్వీట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇష్యూ సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు నేను అబద్ధాలు కోరి నేను చెప్తే ఆ వీడియోలో నేను మాట్లాడతాను మేడం, పైన కాపీరైట్ ఓనర్ ఉంది కదా స్ట్రైక్ అని, అది కూడా వేరే ఇష్యూ ఉంది, అది కూడా చెప్తాను నేను, నా వీడియో అక్కడ ఎందుకు కనపట్లేదు అనేది. సో ఇది జరిగిన తర్వాత ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, ట్విట్టర్లో కొన్ని కోట్ల మంది ఉంటారు. నాకు పక్క రోజు నుంచి పెద్దవాళ్ళ పేరు చెప్పుకొని బతకాలనుకుంటున్నా, సిగ్గుందరా నీకు అనేసి ఇన్బాక్స్లో ఫుల్ ఆఫ్ హేట్ మెసేజెస్. సో ఇప్పుడు నేను నా మీద నిందేసావు కదా నువ్వు,
నేను అబద్ధం అయితే ఈ మెయిల్స్ అబద్ధం అయి ఉండాలి, రాజశేఖర్ అబద్ధం అయి ఉండాలి, నాకు వచ్చిన కాల్స్ అబద్ధం అయి ఉండాలి, ఇవన్నీ కూడా అబద్ధాలే కదా. నేను కాల్ రికార్డ్ ఇవన్నీ ఆ కాల్ రికార్డ్స్ అవన్నీ చేసి పెట్టుకున్నాను. నేను ఐ నో విత్ హూమ్ ఐఎమ్ ఫైటింగ్, అందుకని నేను జాగ్రత్తగా ఉన్నాను. ఆ కాల్ రికార్డ్స్ అన్ని తీసి ఇంకో వీడియో తీసి పెట్టాను. నేను అబద్ధం అయితే ఇవన్నీ కూడా అబద్ధమైన విష్ణు గారు అని చెప్పి, ఇంకా వీడు వినట్లేదు, వీడు తగ్గట్లేదు, వీడు గడి న్యూస్గా చేస్తూనే ఉన్నాడు అనేసి ఒకరోజు ఫ్రైడే నైట్ నేను 9 to 10 లైవ్కి వెళ్తా కదా మేడం, 8:30 ఆ టైంలో 2 కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు మేడం, పోలీస్ వాళ్ళు. ఇక్కడ మీ సొంత తిరుపతి పుట్టి పెరిగిన తిరుపతి అండి, అక్కడ నా ఇల్లు అంతా ఉండేది, స్టూడియో అంతా నాది ఆడ ఉండేది. ఓకే ఓకే